మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో నుంచి నువ్వెందుకు బయటికి వెళ్ళాలి? ఉండేది ఇద్దరు అన్నదమ్ములు. మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుందా? బావా, నువ్వైనా ఏంటి బావా? మన కుటుంబంలో మన మధ్య 100 జరుగుతాయి. అందుకని ఇంట్లో మనుషుల్ని బయటికి పంపించుకుంటామా? ఈ బాధలు భరించే కన్నా ఇదే నయంలేమ్మా. వెళ్ళని. మీరు ఊరుకోండి మావయ్య గారు. పెళ్ళంటే 10 మంది వస్తుంటారు పోతుంటారు. వచ్చిన వాళ్ళందరూ మీ తమ్ముడు ఎక్కడా అని అంటే బావ ఏమని సమాధానం చెప్పాలి? పెళ్లి పనులు పెట్టుకుని ఇంట్లో తమ్ముడు భార్య లేరు అంటే ఏం జరిగింది అని ఆరాలు తీస్తారు. వాళ్ళకి వాళ్ళు 100 ఊహించుకుంటారు. అది మనకి గౌరవమా? భూమి ఏదో చేసిందని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళనిస్తామా? మరి ఇదే భూమి ఇంతకు ముందు చాలా మంచి పనులు చేసింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఏదో టైం బాగోలేక ఆరోగ్యపరంగా ఇలా కొన్ని ఇబ్బందులు పడుతుంది కాబట్టి దానివల్ల మనల్ని ఇబ్బందులు పెడుతుంది. పాపం, తనేమైనా కావాలని ఇబ్బంది పెడుతుందా? అలా అనుకుంటే మొదటి నుంచి ఇబ్బంది పెట్టేదిగా. ఏ మావయ్య గారు, ఏ రోజైనా తను ఇబ్బంది పెట్టిందా? మాధవ్, నీ అంతట నువ్వే డిసైడ్ చేసుకుని భార్యని తీసుకుని వెళ్ళిపోతున్నావు. సరే, మరి మీ అన్నయ్య ఏం మాట్లాడలేదు, అత్తయ్య మావయ్య కూడా ఏమీ మాట్లాడలేదు. అలాని బయటికి వెళ్ళిపోయి మీరిద్దరు సంతోషంగా ఉండగలరా? అసలే ఆరోగ్యం బాగోలేని మనిషిని తీసుకుని ఎక్కడికి వెళ్తావయ్యా? రోషానికి తీసుకుని వెళ్ళిపోతావు అన్నంత వరకు బానే ఉంది. ఏదైనా అర్ధరాత్రి అవసరం వస్తే ఎక్కడికని పరిగెడతావు? తన దగ్గర ఎవరిని పెడతావు? అయినా ఇంతమంది సొంత మనుషుల్ని వదిలేసి మీరెక్కడికో వెళ్లి బతకాల్సిన అవసరమేముంది? ఒకసారి జరిగింది చాలదా? మళ్ళీ మళ్ళీ అన్నదమ్ములు విడిపోవాలా? అలేఖ్య చెప్పేది కూడా నిజమే కదరా. వీళ్ళిద్దరూ బయటికెళ్ళి ఎక్కడనుంటారు? అయినా ఇంట్లో పెళ్లి పెట్టుకుని వీళ్ళు బయటకు వెళ్తుంటే మనమంతా చూస్తూ ఊరుకుంటే ఎలా? రే, తన ఆరోగ్యం బాలేనప్పుడు నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదురా. జరిగిందేదో జరిగిపోయింది. అలేఖ్య చెప్పినట్టు తనేమీ కావాలని చేయలేదు కదా. దానికోసం నీ ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళడం బాగోదు. భూమిని తీసుకుని లోపలికి వెళ్ళు. లేదు వదినా, ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళిపోవడమే మంచిది. నా వల్ల మళ్ళీ ఇబ్బందులు రావడం నాకిష్టం లేదు. ఏంటి భూమి, చెప్తుంటే అర్థం కదా? నీ ఇష్టమేనా అంతా? ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను చెప్తున్నాను, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పెళ్లి జరిగేంత వరకు కాదు, ఎప్పటికీ మనం బావ కోరుకున్నట్టుగా ఉమ్మడిగానే ఉండాలి. ఇలాగే కలిసి ఉండాలి. ఒకసారి నా వల్ల ఉమ్మడి కుటుంబం విడిపోయింది అన్నారు. ఇప్పుడు నువ్వు విడదీయాలని చూస్తున్నావా? వద్దు భూమి, మనందరం కలిసే ఉందాం. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మాధవ్, భూమిని తీసుకుని లోపలికి వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? మీ వదిన మీ గురించి ఎంతగా ఆలోచిస్తుందో చూసావా? తనంత మాత్రం కూడా మేము ఆలోచించలేదు. నీ వదిన మాట కాదని నువ్వు బయటికి తీసుకెళ్తావా? వెళ్ళు లోపలికి. మాధవ్, లోపలికి వెళ్ళండి. భూమి, జరిగింది మర్చిపోండి. మీరింట్లో నుండి వెళ్ళాలని ఎవరు కోరుకోవడం లేదు. ఉండి బాధపడుతున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ వెళ్ళిపోతే ఇంకా బాధపడతాం. భూమి, చెప్పాను కదా. మాధవ్, లోపలికి తీసుకువెళ్ళు.
లోపలికి వెళ్ళమని చెప్పక్క. ఏంటో భూమి, ఇంట్లో అన్ని కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ఏది అర్థం కావటం లేదు. ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి పంపించాలా అని చూసే వదిన మొదటిసారిగా మనం ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది. మనంతట మనం వెళ్ళిపోతున్నా లేదు ఉండాల్సిందే అని అడ్డుపడింది. నాకు అదే అర్థం కావడం లేదు మాధవ. మన మీద ప్రేమతో అయితే తను అలా చేయడం లేదు. దానికేదో కారణం ఉంది. ఏ కారణం లేకుండా మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపాలని చూడదు అలేఖ్య. తన మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అందరూ ఎవరూ ఏమీ మాట్లాడకపోయినా కూడా తనే అన్నీ మాట్లాడింది. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదని అడ్డం పడింది. మాధవ్, తను ఏదో ప్లాన్ చేస్తుంది. మనల్ని బయటికి వెళ్ళనివ్వకపోవడం తన అభిమానం కాదు, తన అవసరం. ఆ అవసరం ఏంటో తెలియడం లేదు. ఎందుకు ఇలా చేస్తుంది? మనం ఇంట్లో లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మనం ఇంట్లో ఉండటం తనకు అడ్డం అనుకునే వదిన ఉండాల్సిందే అని పట్టుబడుతుందంటే ఖచ్చితంగా తను ఇంకేదో ఆలోచిస్తుంది. ఇలా మాట్లాడి ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకుందామని అనుకుంటే ఆ మంచి పేరు తనకు అవసరం లేదు. నేను అందరితో మంచిగా ఉంటే చాలు, అందరి చేత మంచిదాన్ని అనిపించుకుంటే చాలు అని అనుకుంటే ఇన్ని తప్పులు చేసేది కాదు, మనల్ని బయటికి పంపించడానికి ఇన్ని ఎత్తులు వేసేది కాదు. మనల్ని బయటికి పంపడానికి సాధ్యం కావడం లేదు కాబట్టి ఈసారి మనం బయటికి వెళ్లకుండానే ఇంట్లో ఉంటూనే ఏదో ప్లాన్ చేయాలని చూస్తుంది. ఏమై ఉంటుంది? మాధవ్, అదేంటో మనం తెలుసుకోవాలి. నాకు అదే అనిపిస్తుంది భూమి. తన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు తను ఏం చేస్తుందా అనేది గమనిస్తూ ఉండాలి. అవును మాధవ, ఇంతకు ముందు కంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.